మన శరీరం కొన్ని ట్రిలియన్ల కణాలతో నిర్మితమై ఉంది. ట్రిలియన్ అంటే 1,000,000,000,000,000లు. వీటిలో ఒక్కొక్క రకమైన కణం అనేక పనులను అనాయాసంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకి లివరు 500కు పైగా పనులు చేస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ప్రతి కణానికి దాని తెలివితేటలు దానికి ఉంటాయి. ప్రతి కణానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కణం ఉత్పత్తి చేయగలదు. ప్రతి కణంలోని దాని జీర్ణ వ్యవస్థ మరియు శ్వాసకోశ వ్యవస్థలు ఉంటాయి. కొన్ని రకాల కణాలు స్పర్శ జ్ఞానాన్ని ఇస్తాయి. కొన్ని కణాలు ఈ స్పర్శ జ్ఞానానికి కావలసిన సమాచారాన్ని అతివేగంగా మెదడుకు సరఫరా చేసి తిరిగి దానికి ప్రతిగా ఏమి చేయాలో సమాచారాన్ని మోసుకొని వస్తాయి. కొన్ని కణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఊపిరితిత్తుల్లోని గాలి గదుల నిర్మాణం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ ని పూర్తిగా గ్రహించడానికి మరియు కార్బన్ డైఆక్సైడ్ ని వదిలివేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని కణాలు కండరాలుగా ఏర్పడతాయి. ఇలా అనేక రకాలైన కణాలు అనేక విధులను అనేక విధాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తూ ఉంటాయి.